ప్రశాంత్ అన్న ఇది బాజిరెడ్డి గోవన్న అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతులు ఈ ప్రశాంత్ అన్న ఇది బాజిరెడ్డి గోవన్న అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతులు అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతు బాజిరెడ్డి గోవన్న అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతులు అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవడైతే ఉంటాడో వాడికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతులు